హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. ప్రాజెక్ట్ టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. మీరు సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి సూచికను జాగ్రత్తగా చూడవచ్చు. ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము. కర్వానా కో టికర్ CVNA. ఈ సమీక్ష జూలై 18, 2025 నాటికి ఉన్న ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ కర్వానా కో ఉపవర్గానికి చెందినది. ఆటో ట్రేడ్ 25 సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి. మేము ఈ వీడియో చివరిలో తుది నిర్ణయాలను చూస్తాము. కంపెనీ మొత్తం స్కోర్ -10 పాయింట్లలో 4. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 0.2 పాయింట్లు. మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు స్కోర్ 1.8 పాయింట్లు అని మనం చూడవచ్చు. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా 4 పాయింట్లు కర్వానా కో. కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా కర్వానా కో మరియు ఉపవర్గం షేర్లు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం. కర్వానా కో 143.6% మార్పును చూపించింది. 56% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కర్వానా కో విలువ $74.11 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $188 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ $1.49 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ $48 బిలియన్లు. మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా కర్వానా కో మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో 39.521%. పుస్తకం విలువ 3.117%. కంపెనీ మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడు -1. అధ్యయనంలో ఉన్న సంస్థ $6.13 బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది. పుస్తక విలువ నిష్పత్తికి రుణం మూలధనంలో 411%. కంపెనీ రుణ స్థాయి అంచనా చాలా చెడ్డది -2 పాయింట్లు. కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి 186.2. 29.4 ఉపవర్గానికి సగటుతో. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ నుండి లాభాల నిష్పత్తుల మూల్యాంకనం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $398 మిలియన్లు. తదుపరి 12 నెలలకు అంచనా వేసిన లాభం $1,266 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల అంచనా మంచిది 1 పాయింట్. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 5. ఉపవర్గం యొక్క సగటు 0.9. సబ్కేటగిరీలోని కంపెనీల సూచికలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. గత 12 నెలల ఆదాయం $14,840 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం $25.2 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది 1 పాయింట్. ఉపవర్గం యొక్క సగటు 3%తో ఉపాంతత 2.7%. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా 7.689%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 414% తక్కువ.
సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $4,259,000. ఉపవర్గానికి ఇది $829,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం $22,900. ఉపవర్గం సగటు 28,200. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం పరిమాణం $853,000. ఉపవర్గం $931,000. ఉపవర్గ గణాంకాలతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్కు అమ్మకాలు పాస్ చేయదగినవి 0 పాయింట్లు. అమ్మకాల లావాదేవీల పరిమాణం 9.9% అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 7.1%. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 58% స్థాయిని చూపుతుంది. కర్వానా కో ఉపవర్గం కోసం RSI స్థాయి 14 సుమారుగా 45%. కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు $346. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $334. ఆర్డర్ టేబుల్ని చూద్దాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. ఆర్డర్ టేబుల్ ఒక నిర్దిష్ట సీజన్లో సమాచార వ్యవస్థ ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. స్టాక్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా కర్వానా కో స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఒక్కో షేరుకు 3461 ధరతో డీల్ను తెరవండి. కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ మరియు ధర మార్పును కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది. సంస్థ యొక్క అంచనా మదింపు పద్ధతిని ఉపయోగించి చేయబడింది. అకిమ్ యొక్క సూచిక లాభం 195.18 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 497.02 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే, ఈ సందర్భంలో ఆగస్టు 17, 2025 నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ PAG ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది. ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గురు మార్కెట్స్.